రామాయణంలో శివధనుస్సు ఎక్కువ పెట్టడం, మహాభారతంలో మత్స్యయంత్రం నిర్మాణం, ఈ రెండిట్లో కూడా బాణ విద్య అనేది ప్రత్యేకం. అయితే ఈ రెండు సందర్భాలలో ఉన్నటువంటి విశేషం గురించి తెలియజేస్తారా? అనేక విద్యలలో బాణ విద్య ప్రత్యేకం. ఒక్క ఇనుప చూపను వెదురు బద్దకు నారి సంధించి అందులో నాటి మనం ప్రయోగించినట్లయితే అది శస్త్ర విద్య అవుతుంది. ప్రయోగించే ఆ అమ్ముల పొదిలోని అమ్ము బాణం మంత్రపూతమైనప్పుడు ఆ విద్య శస్త్ర విద్య కాస్త అస్త్ర విద్యగా మారుతుంది. గదాయుద్ధం లేదా ఖడ్గచాలనం, పరిస, పరిఘ అనేక యంత్ర సాధనాలతో యుద్ధం చేసేటటువంటి ప్రక్రియలు మహాభారతంలో వర్ణింపబడి ఉన్నాయి. భీముడు గదాయుద్ధ నిపుణుడు, కానీ ఆ ఒక్కటి మాత్రమే కాకుండా గాంధీవం లాంటి ధనుస్సును కూడా ధరించినవాడు. రుక్మి కృష్ణుడి వరుసకు అంటే రుక్మిణికి సోదరుడు బావమరిది అయిన రుక్మి కూడా విజయం అనే ఇంద్రుడి చేతిలో ఉండేటటువంటి గొప్పనైన ధనుస్సును పొంది ఉన్నటువంటి వాడిగా మహాభారతం వర్ణిస్తుంది. అయితే మత్స్యయంత్రం అనే శబ్దాన్ని పరిశీలించినప్పుడు సీతా వివాహ సమయంలో శివధనుర్భంగం అనే సందర్భాన్ని కూడా పరిశీలించినప్పుడు సామ్యం రెండింటిలో కూడా యుద్ధ విద్యలలో అస్త్ర విద్య ప్రావీణ్యం గురించే అని చెప్పుకోవాలి. శివధనుస్సు ఎక్కువ పెట్టడం అక్కడ నియమం. దేవరాతుని ద్వారా నిమి వంశంలో 6వ వాడైన దేవరాతునకు దేవతలు అందించిన ఆ ధనుస్సు అలా క్రమేణా జనకుని వద్దకు చేరింది. ఎక్కుపెట్టే సమయంలో ఆ ధనుస్సు అలా విరిగిపోయింది. మరొక వైపున ద్రౌపది స్వయంవర సందర్భంలో యంత్ర నిర్మాణం అని మనకు సంస్కృత భారతంలో ఉంటుంది. మత్స్య యంత్రం అన్న శబ్దాన్ని నన్నయ్య, తిక్కన్న ఈ క్రమంలో మనం తిక్కన్న కల్పనగా గమనించవలసి ఉంటుంది. ఈ విద్యలో తనను గెలిచి తనకంటే కూడా గొప్ప వీరుడిగా ఉన్న అర్జునుడు తనకు అల్లుడు కావాలి, అర్జునునకు ఈ విద్య వచ్చు అనే నియమం తెలిసి ద్రుపదుడు ఇటువంటి ఏర్పాటు చేశాడు అని పరిశోధకులు వివరిస్తారు. ఈ విద్య వచ్చిన వారు మరి ఒకరు కూడా ఉన్నారు. కృష్ణునకు కూడా ఈ విద్య వచ్చు. నాగ్నజితి అనే తన భార్యలలో ఒక భార్య ఆ నాగ్నజితిని పరిణయమాడే సమయంలో కృష్ణుడు సైతం ఇటువంటి యంత్రాన్ని భేదించి నాగ్నజితిని పరిణయమాడినట్లుగా మనకు భాగవత కథలు కూడా తెలియజేస్తాయి. ఏకకాలంలో యంత్రంలో 5 బాణములను సంధించి గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించేటటువంటి నేర్పు మత్స్యయంత్రానికి సంబంధించినదిగా భారతంలో వర్ణితం. రెండింటిలో కూడా ఉండే ఏకత్వం ఏమిటి అంటే రెండూ కూడా అస్త్ర విద్యకు సంబంధించినవి. అన్ని విద్యలలో అస్త్ర విద్య మేటి. పాండవుల వైపు అస్త్ర విద్యలో అర్జునుడు ఉన్నాడు, తన వైపు ఎవరూ లేరు. ఆ ఉద్దేశ్యంతో దుర్యోధనుడు కర్ణుడిని చేరదీసవలసి వచ్చింది. ఇరుపక్షాలలో కూడా గాంధీవ విద్య, అస్త్ర విద్య, ధనుర్విద్య ఇదే గొప్పది. భీముడు కూడా గదాయుద్ధం మాత్రమే కాక ధనుస్సును కూడా సంధించి కర్ణుడిని ఓడించేంత శక్తి గలవాడు అని భారతం వర్ణిస్తుంది.